మళ్ళొకసారి ప్రభుత్వం దృష్టిలోకి తీసుకురావాలి, ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో మేమందరం కూడా ఇక్కడ ఉప్పల్ ఫ్లైఓవర్లో ఆగడం జరిగింది. మరి త్వరితగతిన ఇది పూర్తి చేయాలి. ఇట్లా 14 సంవత్సరాల నుంచి పూర్తయితే లేదనంటే మరి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు మాత్రం ఇన్కన్వీనియన్స్ మిగిలిందన్న విషయం అర్థమవుతుంది. కట్కేసర్ దాకా పోయే ఈ ఫ్లైఓవర్ ఈ ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలను విముక్తి చేయాలని కడుతున్న ఫ్లైఓవర్లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ లేకనే ఇది జరుగుతూ ఉన్నది. మరి ఇది బాగా శ్రద్ధ తీసుకొని ఇంట్రెస్ట్ పెట్టి బీజేపీ కిషన్ రెడ్డి గారు మరి దగ్గరుండి కేంద్ర మంత్రి కాబట్టి దాన్ని పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ ప్రాంత ఎంపీ అయినటువంటి ఈటెల రాజేంద్ర అన్న ఇక్కడికి రావాలని మేము ఎట్లయితే వచ్చినామో అట్లా ఒకసారి మీరు వచ్చి చూస్తే ఈ కాంట్రాక్టర్లకు భయం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్తో అయ్యే ప్రాజెక్టు కాబట్టి ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇన్ని ఏళ్ళైనా ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి ఎప్పటికన్నా దీనికి పరిష్కారం చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ బీజేపీ ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు అవసరమైతే ఇక్కడ కూర్చొని దీక్ష చేసి ధర్నా చేసి మరి గొడవ చేయాలి, దీన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలి. మీరు చేయకపోతే ఇదే విజిట్ ఇదే పని మేము నిరంతరం చేసి మీరు ఈ పని పూర్తి చేసే వరకు కూడా ఎంటబడతామని జాగృతి నుండి తెలియజేస్తూ ఉన్నాం. మరి మొత్తం మేడ్చల్ రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పర్యటన జాగృతి జనం బాట ఇవాళ ప్రారంభమైంది. ఇంకా 4 రోజులు ఈ పర్యటన జరుగుతుంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా సాగుతుంది. కాబట్టి మరి జనం బాట కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి చేస్తున్న ఈ యాత్రకి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ.